ఎవరండి ఇంట్లో? లోపలికి రావాల్సిన ఏంటండి? ఎవరు కావాలి? నా పేరు వేణుమాధవరావు అండి. మాది మండపేట అండి. వేణుమాధవరావా? అవునండి. ఈ బజార్లో 9వ నంబర్ ఇంట్లో ఓ అమ్మాయి పెళ్లికుంది, చూసి రమ్మని మా బజార్లో సిద్ధాంతి మండపేటలో చెప్పాడండి. నందివర్ధనం అనే అమ్మాయి మీ కూతురేనా అండి? లేదు, నందివర్ధనం అంటే నేనే. అలాగండి, నన్ను క్షమించేయండి. అమ్మ ఎవరో అమ్మాయి ఎవరో గమనించే శక్తి నాలో పెరగలేదండి. త్వరగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తే అవతల గన్నవరంలో ఇంకో అమ్మాయిని పెళ్లి చూపులు చూడాలి కదండి. గన్నవరంలో ఇంకో అమ్మాయిని చూడాలా? లేదండి, నూజివీడులో అమ్మాయిని చూసి వచ్చానా అండి. ఇక్కడి నుంచి గన్నవరం వెళ్లి ఆ అమ్మాయిని చూసి అక్కడి నుంచి లారీలో చిలకలూరుపేటకి వెళ్లి ఇంకో అమ్మాయిని చూసి రాత్రికి సింగరాయకొండకి చేరుకోవాలండి. ఎంత అల్లరివాడివి కన్నెల దొంగ. పాపం నీకు ఆలస్యం అవుతుందేమో రా. ఎక్కడికి? ఎక్కడికో చెప్తాలే రా. రా. కూర్చో. ఒక్కసారి ఫ్లూట్ వాయించవు? ఫ్లూటా? అయ్య బాబాయ్, నేను ఫ్లూట్ వాయిస్తానని మీకెవరు చెప్పారండి? ఒకరు చెప్పాలా? రేపల్లెలో కోయిలలు చెప్పాయి, గోవులు చెప్పాయి, గోపెమ్మలు చెప్పారు. ఇంకా నయం గోపెమ్మలు చెప్పలేదు. మనుషుల మాటలే ఎవరు నమ్మరు. ఆవులు బర్రెలు చెప్పిన మాట మీరెలా నమ్మారు? నూజివీడికి ఎందుకెళ్ళావు? పెళ్లి చూపులు చూడటానికి. మరి గన్నవరం ఎందుకు వెళ్తున్నావు? అమ్మాయిని చూడటానికే. నువ్వు నిజంగా వేణుగోపాలుడివే, కాకపోతే ఇంతమంది అమ్మాయిలు ఎందుకు చూస్తావు? బానే ఉంది మధ్యలో మధ్యలో. అక్కడ అందరూ అమ్మాయిని చూపించారే గాని మీలాగా వాయించమని అడగలేదు. అమ్మ దొంగ, అంత తేలిగ్గా నేను వదులుతానా? వచ్చిన మటుకు ఫ్లూట్ వాయించు. ఏమిటండి మీరు అనేది? అడగగానే ఫ్లూట్ వాయించడానికి నేను లోగడ కచేరీలు చేశానా? ఫ్లూట్ వాయిస్తూ బజార్లో అడుక్కు తిన్నానా? ఫ్లూట్ వాయించడం చేత కాదు, పెళ్లి చూపులకు వచ్చాడంట. నువ్వు కన్నెల దొంగ అనుకున్నాను గాని కాజీపేటలో క్యారేజీల దొంగ అనుకోలేదు. దొంగ సచ్చినాడా? చచ్చా, వెధవ బస్సు. ఎంపీ సీట్ అయినా దొరుకుతుందేమో కానీ ఈ బస్సులో సీటు మాత్రం దొరకదు. అలా అనకండి. ఎంపీ సీట్ సంపాదించడం కష్టమేమో గానీ బస్సులో సీటు సంపాదించడం మంచినీళ్ళు తాగినంత తేలిక. ఎలా? అదే విచిత్రం. సంపాదించండి చూద్దాం. పందేమా? పందెం. కానీ మీరెవరిని రిక్వెస్ట్ చేయకుండా సీట్ సంపాదించాలి. ఓకే, కానీ ఈ పందెంలో నేను గెలిచి సీటు సంపాదిస్తే ఇక నుండి ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఎదురుపడితే మొదట మీరే ఆప్యాయంగా పలకరించాలి. మీరా మాట అంటే బస్సులో సీట్ ఏమిటి, అమెరికా ప్రెసిడెంట్ పదవైనా సంపాదిస్తాను. ఉండని చెప్తా. టికెట్ ఇదర్ రాజా బాబు, ఇదరా. కాజానా? ఏమైందన్నా? ఏమైంది ఏమైంది ఏమైంది? వాంత అవుతున్నది. జర కిక్కి పక్కన సీటీ జర లేవా, బస్ ఖరాబ్ చేసేటట్టున్నాడు. లే కూసో కూసో. టికెట్ లేరా భయ్యా? టికెట్ టికెట్ ఇంకెవరన్నా టికెట్? టికెట్ ఏం కావాలో చెప్పండి సార్. ఎందుక ఏడుస్తావు? ఇప్పుడు మేమేమన్నామని? నా మాట నా చూపు అంతే సార్. నా విషాద ప్రేమలో మిగిలింది ఇదే సార్. ఏం కావాలో చెప్పండి సార్. అలాగా, భలేవాడికి దొరికావే. 2 ప్లేట్లు వేడివేడి ఇడ్లీ, కారపు చట్నీ తీసుకురా. కారపు చట్నీ కూడా తింటారా? ఏ తింటే చస్తామా? లేదు సార్, ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ తినే జంటలే కానీ కారపు చట్నీ తినే జంటలు ఇంకా ఉన్నాయని తెలిసి కన్నీళ్ళు వచ్చాయి సార్. వస్తే వచ్చే గాని ఇడ్లీలు తెచ్చేటప్పుడు ప్లేట్లో కన్నీళ్లు పెట్టుకోకు. అవును, సోప్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ అంత దానికి మీరు జనరల్ మేనేజర్ కదా, కంపెనీ వాళ్ళు మీకు కారు ఇవ్వలేదా? ఎందుకెవరు ఇచ్చారు? జీవితం మరీ రొటీన్ గా మెకానికల్ గా ఉంటుందని నాకే కార్లలో తిరగడం ఇష్టం లేదు. ఇలా 10 మందిలో ఫ్రీగా తిరుగుతూ నిజమైన జీవితం అనుభవించాలని నా కోరిక. అదీ కాక కంపెనీ వాళ్ళు కారు కయ్యే ఖర్చు మొత్తం
జీతంతో కలిపి ఇచ్చేస్తారు. ఆడవాళ్ళు నిజంగా ఆడవాళ్లే. మీ పొదుపు మీ మదుపు చూస్తుంటే ఏ అదృష్టంతో మిమ్మల్ని చేసుకుని సుఖపడతాడో అని ఈర్షగా ఉంది. అవును, రియల్ ఎస్టేట్ వాళ్ళు మీకు కారు ఇవ్వలేదా? ఇచ్చారు. మొన్న భారత్ బంద్ జరిగింది కదండి, ఆ బంద్ సమయంలో ఉద్యమకారులు కారు నిలువునా తగిలెట్టేశారు. మళ్ళీ కారు శాంక్షన్ అయి రావాలంటే 2 నెలలు పడుతుంది. అప్పటిదాకా కాళ్లే కారు అనుకుని తిరగాలి. ఇదిగో సార్ ఇడ్లీ. ఇది తినేలాగా ఏం కావాలో చెప్పండి సార్, తీసుకొస్తాను. చూడు, ఇంకేం వద్దు. 2 స్ట్రాంగ్ కాఫీ, ఒక దాంట్లో పంచదార తక్కువ, రెండిట్లోనూ కన్నీళ్లు కలపకుండా తీసుకురా. అలాగే మేడం. వీరి బిల్ ఎంత అయింది? 3:30 అయింది. సరిపోయిందండి. ప్రేమ, నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టడం మానం. నిన్ను చూసినప్పుడల్లా నాకు దుఃఖం ఆగడం లేదు. ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా నీ సుఖమేనే కోరుకున్నా, నీ సుఖమే. వస్తుందా సార్? ఇదిగో సార్ మీ బిల్లు. ₹7.50 అయింది. ₹7.50. 750. చాలా తక్కువైంది కదా? అలాగని మీరు కడతారేమో, అదేం కుదరదు. అంత అభిమానంగా మీరు అడిగితే నేను కాదంటానా? మీరే బిల్లు కట్టండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను బిల్ కట్టేసట్టేసి వస్తాను. బిల్ ఎంత? ₹7.50. వద్దు, మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. నేను అమ్మాయి టిఫిన్ తిని కాఫీ తాగాం. జేబులో 100 నోటు ఎక్కడో జారిపోయింది. నా దగ్గర ₹4 ఉంది. అక్కర్లేదు, పావులా నేనే మీకు ఇవ్వాలి. పావలానా? అవును, చూడటానికి ప్రేమికుల్లా ఉన్నారు. ఈ హోటల్లో ప్రేమికులందరికీ 50% డిస్కౌంట్ ఇస్తాం. తెలీదా మీకు? రక్షించారు. మరో జన్మంటూ ఉంటే ప్రేమికుండై మీ హోటల్లోనే సర్వర్గా చేస్తాను. వెళ్దామా? వెళ్దాం. ఈ ఆముక్త మాల్యద చదివి వినిపించండి. బైదరి కుత్తుకలోని పల్లవి కూతల నవ్వులన్ సొగసు కోర్కులు రావల నాలకించినన్. మళ్ళీ చదవండి. సొగసు కోర్కులు రావల నాలకించినన్, చేతి కొలంది కౌగిటను చేర్చినన్. చేతి కొలంది కౌగిటను చేర్చినన్. తర్వాత కన్నీయ చిన్నిన్ని మేల్మూతల సన్ని. ఏమిటి మంచి తాళింపులో ఉండగా మూసేశారు? పోనీ దాని అర్థమైనా చెప్పండి. తర్వాత చెప్తానండి. అమ్మాయి తమ్ముడు మందు తాగేను చూడమ్మాయని సుబ్బన్న తెలుపగా, అన్నాయని చెవినులిమి అచ్చమ్మ ఏదన్నా నీ నోరు చూపుమనగా, చూపితివట నీ నోటను బాపురే 16,000 సారాయి బట్టీలన్. ఆశాపులను గనిన అచ్చమ్మకు కోపము నశించి కిక్కు నెత్తికి అహమ్మందేశు కొందా మురారే ఇంకో 100